నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన 8500 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నాయని రాష్ట్ర వానరసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. భూములకు రక్షణ కల్పించి సనాతన ధర్మం బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఏంద్రస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వారు అన్నారు. దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా అంతకుముందున్న ప్రభుత్వం యొక్క మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి కబ్జాలకు ఎక్కడెక్కడ చేసుకోవాలని ఎత్తుకోవడం కూడా జరిగింది. అది మా కళ్ళతోటి మేము చూసినాం అవన్నీ కూడా. కాబట్టి అప్పుడు మేము ఎన్నో సంవత్సరాలు రావడం పోవడం జరిగింది, ఎన్నో మేము ప్రయత్నాలు చేసినాం. కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటి అంటే దేవాదాయ శాఖ భూములను నాట్ ఓన్లీ ఇన్ సీతారామ స్వామి టెంపుల్ ఇన్ అత్తాపూర్ లోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో భూములు, ఇటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేయబడుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కాపాడవలసిన బాధ్యత దేవాదాయ శాఖ వారికి ఉన్నదని వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. దేవాలయ భూములను రక్షించి హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ కమిషనర్ గారికి అప్పచెప్తే అవన్నిటిని కూడా వాటి మీద చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా, వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫిల్మ్నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు, ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చెర నుండి విడిపించడం జరిగింది. తెలంగాణలో సుమారు దగ్గర 80,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములు కబ్జాలైనాయి. 80,000 భూములు కబ్జా అయితే అందులో 23,000 ఎకరాల భూములకు పాస్బుక్లే చక్కగా లేవు. కేవలం వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసి పెట్టుకున్నారు అని అంటే ఒక 2,338 ఎకరాలకు తప్ప మిగతా దేనికి కూడా కేసులు వేయలే, దాని మీద పోరాటం లేదు. లెక్క ప్రకారం తీసే మాట్లాడితే ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్ల కోస్గిలా 17 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని తీసిచ్చిర్రు. రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి వరకు సరైన యాక్షన్ ఉంటలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, మా దగ్గర అడ్వకేట్ లేరు. అడ్వకేట్ లేకపోతే ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంత అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు. ఆయన నుండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో. దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తొలగించాలని, అదేవిధంగా సీతారాంపూర్ 1148 ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు. ఏంది అంటే ఆ యొక్క భూమి పొజిషన్లో రైతులు ఉండేది, వ్యవసాయం చేసుకొని దానికి సంవత్సరానికి ఎకరాకు 500, 1000, 2000 కట్టేది. అలాంటి వాళ్ళు పొజిషన్లు అమ్ముకునేది. పొజిషన్ ఉన్న 3 లక్షలకి ఎకరా. ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు ఏఈఓ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఏఈఓ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ యాదవ్ మాట్లాడుతూ తాము 2017లో బీఎస్సీ అగ్రికల్చర్ క్వాలిఫికేషన్తో ఏఈఓలుగా నియమించబడ్డామని తెలిపారు. డిప్లొమా అగ్రికల్చర్ పూర్తి చేసిన వారిని తమతో పాటు ఏఈఓలుగా నియామకాలు చేపట్టారన్నారు. కానీ ప్రమోషన్లలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం 50-50 రేషియోలో ప్రమోషన్లు కల్పించాలని, కొంతమంది ఉన్నతాధికారుల తప్పిదాల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 2018 తర్వాత ఈ కోర్స్ అంతా అయిపోయేసరికి 3 ఏళ్ళు అయిపోయింది. ఆ 3 ఏళ్ల తర్వాత 2022లో రఘునందన్ రావు సారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడ మన కమిషనర్గా బాధ్యత తీసుకున్నప్పుడు సార్ కూడా మేము వివరించడం జరిగింది. సార్ ఇది ఫ్యూచర్లో మమ్మల్ని బ్లాక్ చేసింది సార్, దీనివల్ల మేము బ్లాక్ అయిపోయినాం మా ప్రమోషన్ ఛానల్, దీనికి ఒక దారి చూపించాలని చెప్పి సార్ని అడిగినప్పుడు సార్ కూడా దాని మీద ఆలోచన చేసి దగ్గర 7 సార్లు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అఫీషియల్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్లో క్లియర్గా ఒక కోటా అనేది పెడితే
డిప్లొమా నుంచి ఇంటర్ చేసినటువంటి ఏఈఓస్కి అట్లాగే గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి డైరెక్ట్ బిఎస్సీస్ ఎక్కినటువంటి ఏఈఓస్కి ఒక కోటా అనేది పెడితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది రాకుండా పోతుందని చెప్పి సార్ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఫైల్ రన్ చేయడం జరిగింది. దానికి రీసెంట్గా మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 2024 ఫిబ్రవరిలోనే దానికి జిఏడి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. జిఏడి అప్రూవ్ చేసినటువంటి ఈ దానికి ఒక జీవో ఇస్తే ఫైనల్ స్టేజ్లో ఉండి జీవో ఇచ్చే టైంలో ఇంకో సైడు అవతల వాళ్ళు ఎవరితో నడిపిస్తున్నారో ఎక్కడ నడిపిస్తున్నారో పొలిటికల్ ప్రెజర్ చేస్తున్నారో తెలియదు. కానీ గౌరవ మంత్రి గారికి కూడా ఈ విషయం తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీ కావచ్చు ఇంకెవరో కావచ్చు మూటల కట్టలు తీసుకొని ఒక సైడు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి 867 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఏఈఓ స్టేట్ కదా, నేను వ్యవసాయ శాఖలో ఏఈఓగా పనిచేస్తున్నాం. వ్యవసాయ శాఖలో ఏంటంటే 2 పీడిఎఫ్ ఛానల్స్ ఉంటాయి. ఏఈఓకి రావాలంటే డిప్లొమా అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వ్యక్తికి ఇన్ సర్వీస్లో కోటా ఇచ్చి 30 లక్షల సీట్ ఇచ్చి 48 లక్షల జీతం ఇచ్చి నెల లక్షల జీతం ఇచ్చి దాదాపు అయిపోగానే ప్రమోషన్ ఇస్తున్నారు. వీళ్ళు ప్రమోషన్ రావడం వల్ల ఎక్కడ లేని విధంగా ఏ డిపార్ట్మెంట్ లేని విధంగా సీనియారిటీ అనేది ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉండాలి, లేకపోతే ముందుకు పోవాలి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది మా దగ్గర ఏం జరుగుతుందంటే మేము డైరెక్ట్ పిఎస్సీ ఎక్కిన వాళ్ళు ప్రతి సంవత్సరం 20 మంది వెనకపోతున్నాం. సీనియారిటీలో ఎంత అన్యాయం అంటే ఇవాళ నా సీనియారిటీ ఒకటో ఉన్న సీనియారిటీ రేపు పోయేసరికి 6 ఏళ్లలో ఇప్పుడు 100కి పోయింది. ఇంకో 10 ఏళ్లలో 200, 300 పోతుంది. సీనియారిటీ అనేది వెనకపోతుంది. అది అన్యాయం జరుగుతుంది. సీనియారిటీ వెనకపోవద్దు, మా సీనియారిటీ ఫిక్సబుల్ ఉండాలి, అక్కడనే ఉండాలి, లేకపోతే ముందుకు పోవాలి. కానీ సీనియారిటీ వెనకపోతుంది. మా ముందు 100 మంది చదువుకొని వస్తున్నారు, ప్రమోషన్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా మేము 2020లో మాకు ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు నా ప్లేస్ 13వ ప్లేస్ ఉండే. ఈ రోజు నా ప్లేస్ 103కి పోయింది. కారణం ఏంటంటే ఇన్ సర్వీస్లో ఒక్కొక్క వ్యక్తికి గవర్నమెంట్ ₹1 కోటి వెచ్చించి చదివిపించి కోర్స్ అయిపోయిన వెంటనే 2024లో కోర్స్ అయిపోయిన వ్యక్తికి రేపు ప్రమోషన్ ఇస్తున్నారు. 2013లో కోర్స్ అయిపోయి 2017 ఎక్కిన నాకు ప్రమోషన్ లేకుండా పోయింది. జీవితంలో నాకు ప్రమోషన్ అనే అవకాశం లేకుండా చేస్తున్నారు ఇన్ సర్వీస్ వల్ల. కాబట్టి మాకు న్యాయంగా ఏం చేస్తున్నారంటే ఒక రిక్రూట్మెంట్లో ఏదైతే రేషియోలో ఎక్కినామో, ఏదైతే 50-50 రేషియోలో ఎక్కినామో అదే రేషియో ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి. ప్రమోషన్లు ఇస్తేనే మాకు ప్రమోషన్ ఛానల్ ఉంటుంది, లేకపోతే జీవితాంతం మేము ఏఈఓతో రిటైర్ కావాలి. మా వెనుక 2020లో కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్న జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్పై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. కానీ ఎల్బీనగర్ డీసీ కావాలనే ఉద్యోగులపై పనిభారం మోపుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ సిబ్బందిని వేధిస్తున్న డీసీని వేరే శాఖకు బదిలీ చేసి జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కమిషనర్ను కోరారు. నా పేరు గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. నిన్నటి రోజు అయితే సర్వే నడుస్తున్నదో ఆ సర్వే ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, జీహెచ్ఎంసీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్యోగ కార్మికులు తక్కువ ఉన్నారు, ప్రజలేమో ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో దాదాపు 1,30,00,000 మంది ప్రజలు ఉన్నారు హైదరాబాద్. అప్పటికీ సర్వేలా దేవుని దయతోటి విజయవంతంగా సంపూర్ణంగా ముందలిపోతున్నాం మేము సర్వే చేసుకుంటాం. కానీ కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది ఇప్పుడు డీసీ ఎల్బీనగర్ డీసీ ఎవరైతే ఇస్లావత్ అనే డీసీ ఉన్నారో ఆయన ఒకటే టార్చర్ పెడతాడన్న. వీల్ కలెక్టర్లను, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను, ఎస్ఎఫ్ఏలను, వర్కర్లను ప్రతి ఒక్కరిని టార్చర్ పెడతాడు. ఆయన నిన్న పిలిస్తే నువ్వు అర్జెంటుగా ఇక్కడ ఉండాలంటే ఆల్రెడీ టీఐ గారు డ్యూటీ మీదే ఉన్నారు. శ్రీనివాసరాజు పాపం ఈరోజు యశోదలో ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఎమర్జెన్సీలో ఉన్నాడు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు. ఆయన వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. ఈ పని అందరం చేస్తున్నాం, మొత్తం జిహెచ్ఎంసీలా అన్ని రకాలటువంటి పని చేస్తున్నాం. కానీ ఈ ఇస్లావత్ ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఉన్నాడో వర్కర్ని, ఎస్ఎఫ్ఏని, బిల్ కలెక్టర్ని, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని ప్రతి ఒక్కరిని రాసి రంపాన పెడతాడు, టార్చర్ పెడతాడు. ఇప్పుడు ఇంతమంది జిహెచ్ఎంసీలో డీసీ డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు, జోనల్ కమిషనర్లు ఉన్నారు. ఎందుకు మా కమిషనర్ గారికి మొన్న ఒక వినతి పత్రం పెట్టాం, అయ్యా చలికాలం వచ్చింది మాకు ఇట్లాంటి బాధ ఉందని. నెక్స్ట్ డేనే ఆయన ఆర్డర్ తీసి ఇచ్చేసాడు. కార్మికులు మంచిగా ఉండాలి, ఉద్యోగులు మంచిగా ఉండాలని కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుంది. ఒక్కరిద్దరు ఇట్లాంటి డీసీలు, ఇట్లాంటి ఆఫీసర్ల వల్ల అందరూ బ్లేమ్ అయ్యేటువంటి టైం బద్నామీ వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసి కమిషనర్ గారితో ఒకటే అంటున్నాను, యాజ్ ఎ గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా మొత్తం ఈ ఎంప్లాయీస్కి అందరికీ రిప్రజెంటర్గా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్లాంటి ఆఫీసర్లను దయచేసి వాళ్ళని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించండి.
మేము పని చేస్తున్నాం సార్, మీరు చెప్పిన దానికంటే మంచిగా పని చేస్తున్నాం. మీరు ఎన్నోసార్లు మా పనిని చూసి కూడా సంతోషపడుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి ఆఫీసర్లను దయచేసి కొంచెం మా నుండి దూరం చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. మేము రాత్రి పగలు మీ ఆదేశాల మీదకి ఎండల వానల అన్ని కాలాలలో మేము పనిచేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మంచిగా ముందలు తీసుకుపోతున్నాం. విజయవంతంగా సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతున్నది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో మఠంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులను సస్పెండ్ చేశారు. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులను జారీ చేశారు. మఠంపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల ఎస్ఐ రామాంజనేయులు ఆ వ్యక్తికి చెందిన కారు మఠంపల్లిలోనే ఉండడంతో తన సొంత అవసరాల కోసం వినియోగించుకొని తిరిగి ఇస్తానని తీసుకున్నారు. వారం రోజులు గడుస్తున్న కారును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడంతో బాధితుడు ఈ విషయమై డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై విచారణకు ఆదేశించిన అధికారులకు ఈ ఘటనతో పలు అవినీతి ఆరోపణలు వెలుగు చూసినట్లు సమాచారం తెలిపారు. ఎస్ఐ రామాంజనేయులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు. మాది మఠంపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి. మాది అల్లీపురం, అది రాధికా రైస్ ఇండస్ట్రీస్. మఠంపల్లి ఎస్ఐ గారు రామాంజనేయులు గారు గతంలో నా మీద అక్రమమైన కేసు పెట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నా, హైకోర్టు ఆర్డర్స్, సివిల్ సప్లై కమిషన్ ఆర్డర్స్, జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేను చాలా ఇబ్బంది పెట్టి నా మిల్లు నడవకుండా నా మీద తప్పుడు కేసు బనాయించి ఇన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ చాలా రకాల ఇబ్బంది పెట్టి 4-5 నెలల నుంచి నా మిల్లు నడవకుండా నన్ను మానసికంగా చాలా టార్చర్ చేసింది. నేను ఒక 20 రోజులు ఫోన్ కూడా బంద్ చేసుకుని పక్కకు ఉండడం జరిగింది ఆయన వల్ల. కాబట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. జయరాజ్ అని 63 సరైన నెంబర్లో మా తాతలు మా నాన్న కలిసి కూడా మాకు పొలం ఉన్నాను. కొన్నాళ్ళు అది సేద్యం చేసుకున్నాం, మెత్తవనకాడ. తర్వాత మళ్ళీ దానికి సేద్యం రాళ్ళు రాళ్ళ లేక మళ్ళీ బీడి పొలం పెట్టుకొని గొడ్ల పశువుల మేతలకు ఆపుకుంటున్నాం. ఆపుకొని మేము జీవిస్తున్నాం, దాన్ని గుడ్డు మేపుకుంటూ ఉంటున్నాం. తర్వాత మైనింగ్ వాళ్ళు వచ్చి మాదే అన్నారు, మీది కాదు ఇది మాదే అన్నాం. వాళ్ళు జీరసులు ఇవన్నీ ఏమన్నారు, పట్టా జీరసులు పైనాలు జీరసులు ఇచ్చినాం మాట్లాడుతున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా మళ్ళీ బ్లాస్టింగ్ కాంట్రాక్ట్ని తోలి మా మీద తోలి ఉసిగమ్మిచ్చి నన్ను నీకు మా దగ్గర నీకు ఆడదిర భూమి అని నన్ను నడమని కొట్టి డ్రిల్లింగ్ బలవంతంగా డ్రిల్లింగ్ వేసి బ్లాస్టింగ్ పేల్చి నా చేలు ఇట్లా తాల్సినవారు. మళ్ళీ తర్వాత మేము ఎస్ఐ పిటిషన్ ఇచ్చినాం. పిటిచిన తర్వాత రాత్రి పోతే రాత్రి 5 గంటలకు పోయాము. 5 గంటలకు పోయి 7 గంటలకి మళ్ళీ ఆయన గదిల నుంచి ఏరేరు రూమ్కి వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఆ రూమ్లో ఫోన్లో మాట్లాడుతుంటే మళ్ళీ ఆయనకి మళ్ళీ రూమ్కి బయటకు వెళ్ళేప్పటికి నేను చెప్పులు తీడ్చుకుంటా, అయ్యా నమస్కారం అయ్యా అని చెప్తే, అరే లంచ్ బయటకు వెళ్ళి మాట్లాడండి. వరంగల్ జిల్లాలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ లోకల్ సేడ్ కాజీపేట గుర్తింపు సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సాధిస్తుందని అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ లోకో షెడ్లో కార్మికుల సంక్షేమానికి ఎన్నో పనులను నెరవేర్చడం జరిగిందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, ఖాళీల భర్తీలను, పెన్షన్లను ఇప్పించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ముందుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజిల్ లోక్షెడ్ చైర్మన్ జానిమియా, కోశాధికారి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్లు భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీలు, కమిటీ కార్యవర్గ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా 100% ఇవ్వాలనే డిమాండ్ పెట్టారు. అలాగే రైల్వే ఎంప్లాయీస్కి వారి యొక్క తండ్రి బ్రతికుంటే తల్లికి మరియు పేరెంట్స్ ఎవరికి రిఫరల్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ మరియు పాస్ సౌకర్యం లేదు. మేము ఇప్పుడు విడో మదర్ అయితేనే ఇస్తున్నారు, అట్లా కాదు. రైల్వే ఎంప్లాయీస్ యొక్క చిరకాల కోరిక వారి తల్లిదండ్రులకు కూడా పాస్ ఫెసిలిటీ ఇవ్వాలి, అలాగే రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం కలిగించాలని, అలాగే వివిధ డిమాండ్ల మీద ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు మాకు మేనిఫెస్టోలో పెట్టడం, ఏమి చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులకు ఏమి చేయాలి, అలాగే లోకో కార్మికులకు ఏం చేయాలి, షెడ్స్లో వీళ్ళ యొక్క పే స్కేల్స్ని ఎట్లా మెరుగుపరచాలి, అలాగే వివిధ కేటగిరీలు
రైల్వేలో 460 కేటగిరీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల ఎంప్లాయీస్కి న్యాయం చేసేటట్టు బెటర్ పే స్కేల్స్ తీసుకురావటం, అట్లాగే ఎంఏసిపి అనేది 3 బెనిఫిట్స్ ఇస్తున్నాడు, దాన్ని 5 చేయాలని డిమాండ్. ఇటువంటి అన్నీ మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ అఫిలియేట్గా ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి కార్మికుల అభిమానం చూరగని మేము గెలిచిన తర్వాత ఇవన్నీ మేము సాధిస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది, మా నాయకుడి మీద నమ్మకం ఉంది. నేను నాయకుడిని కాదు సేవకుడినే అని ఆయన రైల్వే కార్మికులకి ఏదైతే చెప్పాడో అది అక్షర రూపాన చేస్తున్నాడు. కాబట్టి కార్మికులందరూ మాకు ఈరోజు వాళ్ళ మీద నమ్మకం ఉంది. మాకు ఇండియన్ సింబల్ మీద వాళ్ళు ఓటు వేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇవాళ రేపు ఈ ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేసి అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 6వ తారీఖు మాత్రం రన్నింగ్ స్టాప్ ఒక్కటే, అంటే లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్కి 6వ తారీఖు ఉంటుంది. వాళ్ళు కూడా ఈ 3 రోజులు కంటిన్యూగా ఓటు హక్కును వినియోగించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, మురళి, సిహెచ్ మురళి. నా పేరు జయేశ్వరరావు, ఈ డిజిలో బ్రాంచ్ సెక్రటరీను. ఇప్పుడు జరిగే ఎన్నికలలో, గతంలో కూడా జరిగిన ఎన్నికలు 1:1 ఎన్నికలలో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం ముందు ఉండేది. ఈసారి కూడా కంపల్సరీ కూడా 4 ఆర్గనైజేషన్ల మధ్యలో జరుగుతున్న బోర్డులో కంపల్సరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ముందుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా జోనల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీ. ఎందుకంటే మండి రాఘవయ్య గారు ఢిల్లీలో ఏకఛత్రపథం గత 25 సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఏ పైన ఫస్ట్ మాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత అది వేరే వాళ్ళకి తెలియడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ, కార్మికులు చేసిన సేవలలో కానీ ఏ రకంగా పోల్చుకున్న అన్నింటిలో మేము ముందున్నాం. కానీ కంపల్సరీ ఎంప్లాయీస్ కూడా గతంలో కంటే ఇంకా ముందు మా మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరు ముందుండాలని ఉద్దేశంతో ఎంప్లాయీస్. మార్కెట్లోకి హోండా అమేజ్ 3G కార్ను విడుదల చేశారు. వరంగల్ MGM సమీపంలో ప్రముఖ గ్రీన్ హోండా కార్ షోరూంలో సరికొత్త అమేజ్ 3G తరం కారును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ డి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కపిల్ మోటార్స్ MD కపిల్ ప్రసాద్ మాట్లాడుతూ వాహనంలో 6 ఎయిర్ బ్యాగులు, అడాస్ లెవెల్ 2 వెనుక AC వెంట్స్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, లెన్ వాచ్ కెమెరా, ముందు వెనక ఆర్మ్ రెస్ట్, వాక్ అవే హెడ్లైట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఆటోలాక్, 4 స్పీకర్లు, 2 ట్యూబర్లతో వస్తుంది అని అన్నారు. ఎక్స్ షోరూమ్ ధర 7,99,900 నుండి ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక్ సారంగ్, పరమేశ్వర్, రాగిని, గీత తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.